తిరిగి వాడ్కా తాగి వచ్చి మీడియా ముందుకు వచ్చి పోస్టులు పెట్టి వాగే ఆర్జీవీ లాంటి యూజ్లెస్ ఫెలోకి చెప్పాలా సార్ మేము సమాధానం? సార్ మేము పూర్తి బాధ్యతతో ఉన్నాం, మేము చాలా పారదర్శకతతో ఉన్నాం, రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించాలనే ఉద్దేశంతో ఉన్నాం. వ్యక్తిగతంగా మేము మాట్లాడాలంటే చాలా మంది మీద మేము మాట్లాడగలము, కానీ పవన్ కళ్యాణ్ గారి మీదే ఇవాళ టార్గెట్ జరుగుతుందంటే అది ఆలోచించుకోండి, మీడియా మిత్రులు, రాజకీయ విశ్లేషకులు, ఇతర పార్టీ నేతలు. ఇంకో మాట ఏంటి సార్ అన్నారు, బీఆర్ఎస్ వైసీపీ రెండు ఒకటి కదా సార్? ఓ మాట చెప్తున్నాను, మొన్న రీసెంట్ గా అన్నమయ్య జిల్లాలో తెలుగు స్క్రైబ్ అని చెప్పేసి అకౌంట్ బీఆర్ఎస్ కి వైసీపీకి కలిసి పనిచేస్తా ఉంటది. అతనికి నోటీసులు ఇచ్చారో లేదు ఆ పార్టీ నాయకులను కనుక్కోమన్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టారీతిగా విష ప్రచారం చేస్తుంటే పోలీసులు హెచ్చరించి సమన్లిచ్చిన పరిస్థితి. ఇక్కడ మీకు ఇంకో విషయం తెలీదు, మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్ వస్తే ఒకసారి చూపిస్తా. బీఆర్ఎస్ పార్టీది వైసీపీ పార్టీది కలిపి సోషల్ మీడియా వర్కింగ్ ఎక్కడ నడుస్తుందో కూడా నేను చూపిస్తా. రమ్మనండి ఒకసారి హైదరాబాద్ వస్తే. సార్ ఇక్కడ కంటెంట్ ఇద్దరు ఒకటే రకంగా తీసుకుంటారు, ఇద్దరు మ్యూచువల్ ఫ్రెండ్స్. ఇవాళ తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తరిమినటువంటి వ్యక్తులు ఇవాళ చేతులు కలిపి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మార్చి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చి ఇవాళ కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారని చెప్పేసి నేను జనసేన పార్టీ జనసైనికుడిగా చెప్తున్నాను. ఇది మీరు స్వీకరించే సవాల్ ఉందా? దీనికి మీరు ఒప్పుకోగలరా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలని నేను చెప్తాను, దీనికి మీరు ఒప్పుకుంటారా? కానీ నేను ఒకటి చెప్తున్నా సార్, కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి టార్గెట్ చేస్తే మేము మీ గురించి టార్గెట్ చేస్తాం. ఎస్, మీరు ఒక మాట వినండి. ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణకు వచ్చారు, అప్పుడు బ్రహ్మరథం పట్టారు ఇక్కడ వైసీపీ కార్యకర్తలు. మరి వైసీపీ ఇక్కడ లేదు, తెలంగాణలో లేదని అంటారు, మరి ఎవరంటారు ఆ కార్యకర్తలు అందరూ? అది రాజశేఖర రెడ్డి గారు పుణ్యం అని చెప్పేసి ఆయనకుంటారేమో, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు కాదు. రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డికి ఉంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవాళ తెలంగాణలోకి వస్తే మాత్రం తరిమి కొట్టే పరిస్థితి. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది సార్. ఎస్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విలాసవంతంగా బెంగళూరులో మాత్రం చాలా కలిసి చట్టబట్టలు పొందుతూ ఉంటారు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు మీ అభిప్రాయం అర్థమైంది సార్. ధన్యవాదాలండి. మళ్ళీ మోహన్ రెడ్డి గారితో మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేసే ముందు ఈ ట్వీట్స్ గురించి ఏదైతే రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారో దాని గురించి నటులు నటిమణి పసుపులెట్టి మాధవీలత గారు కూడా స్పందించారు. అది ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం. కృష్ణ ఫ్రమ్ తెలంగాణ. సో పవన్ కళ్యాణ్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ ట్విట్టర్లో బాగా అడుగుతున్నాడు. అంత బాగానే ఉంది. క్వశ్చన్స్ అడిగినంత మాత్రాన నేను యాంటీ నేషనల్ అయిపోను అని చెప్పేసి పెట్టాడు. క్వశ్చన్స్ అడిగినంత మాత్రాన యాంటీ నేషనల్స్ అవ్వరు. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ తెలంగాణ అచ్చంగా మీరు ఆజాద్ కాశ్మీర్ లాగా చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు, ఆజాదీ కాశ్మీర్ అని ఏం చేశారు? కాశ్మీర్ని ఇండియా నుంచి సపరేట్గా ఇచ్చేసేయండి, కాశ్మీర్ ఇండియాలో భాగంగా అన్నారు. రేపు పొద్దున మీరు కూడా అదే చేసేలా కనిపిస్తున్నారు. మీరు తెలంగాణలో వాళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు, వాళ్ళు వెళ్ళిపోవాలి, తమిళలో వెళ్ళిపోవాలి, మార్వాడీలో వెళ్ళిపోవాలి, ఆంధ్రలో వెళ్ళిపోవాలి, ఇంకా అందరూ వెళ్ళిపోవాలి, మీరు ఒక్కళ్ళే మిగలాలి. ఇట్స్ నథింగ్ బట్ ఆజాదీ కాశ్మీర్ కాన్సెప్ట్ లోనే ఉన్నారు మీరు. డోంట్ ఫర్గెట్ దట్ తెలంగాణ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ విల్ బి ద పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. వచ్చింది, ఒక రాష్ట్రం తీసుకున్నారు, అయిపోయింది, ఎనఫ్. పవన్ కళ్యాణ్ ఇన్ని క్వశ్చన్స్ అడిగారు కదా పంచాయతీరాజ్ గురించి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ రాహుల్ రామకృష్ణ, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ తెలంగాణలో కాదు, ఆంధ్రాలో. నీకు దమ్ముంటే ఎన్ని ప్రశ్నలు అడిగినావు కదా, లెక్కలు చెప్పు, నువ్వు ఏం చేసినావు, విలేజ్లకు ఏం చేసినావు, దాని లెక్కలేంది, దీని లెక్కలేంది, చాలా అడిగినావు కదా. నీ తెలంగాణ మినిస్టర్ని అడగలవా? ఇట్లనే తెలంగాణ పంచాయతీకి ఆ మినిస్టర్ ఏం చేసిండు అని నువ్వు అడగలవా? అడగలేదు. నీకు దమ్ము లేదు, నీకు ధైర్యం లేదు. యూఆర్ జస్ట్ యూటిలైజింగ్ the Telangana topic right now to become more popular, to get support from TRS and Communist and the Congress. జనాలు విడగొట్టాలనుకునే తెలంగాణ వాదులతో పేరు తెచ్చుకోవాలని క్వశ్చన్ చేస్తాం.
పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్ అయిపోరు. ఆయన నియోజకవర్గం ప్రజలు ఎంత బాగుపడ్డారో వాళ్ళకి తెలుసు. ఆయన మినిస్ట్రీ కింద ఏమేమి చేస్తున్నారో అక్కడ ప్రజలకు తెలుసు. స్వార్థం లేని మనిషి పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో ఎంత వరకు చట్టాలు సహకరిస్తాయో, లేకపోతే ఫండ్స్ సహకరిస్తాయో, లేకపోతే ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ పరిస్థితులు సహకరిస్తాయో, అధికారులు సహకరిస్తారో అంతవరకు ఆయన చేయగలరు. బియాండ్ దట్ హీ కాన్ డూ ఇట్. నువ్వు కూడా వెళ్ళి రైట్. రాహుల్ రామకృష్ణను ప్రశ్నించారు. ఇప్పుడు ప్రశ్నించిన అనంతరం అనుకుంటా బహుశా మరి చాలామంది మాట్లాడారు. తర్వాత రాహుల్ రామకృష్ణ డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారంటే ఏం చెప్తారు మీరు? కంక్లూడ్ చేయండి చెప్పి. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ అంతా నాకు తెలిసి చిన్నటోడు పాపం. ఆయన మీద ఇంతమంది దాడి చేసి తట్టుకోలేక భయపడి డ్రాప్ చేసుకోండొచ్చు, కాదని చెప్పలేం కదా. ఒకటి. రెండోది, ఆడ నీకు నీ 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 మంత్రిత్వ శాఖలో ఏమేమి జరుగుతున్నాయి దాన్ని వివరించి చెప్పడం దాన్ని తప్పని ఎందుకు అనుకోవాలంటున్నా. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడికి పోయిన తర్వాత తెలంగాణలో మీరన్నట్టే ఏమన్నారు, మీ అబ్బా జాగిరా అన్న తర్వాత వాళ్ళు కౌంటర్ ఇచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు ఇప్పుడు మీరే చెప్పారు. కేటీఆర్ గారు, కవిత గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరూ రకరకాలుగా కౌంటర్ ఇచ్చిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? కేటీఆర్ నా సోదరు లాంటాడు, నాకు బంధువు లాంటాడు, నా బ్రదర్ లాంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మీకు శత్రువా? మీరేమన్నా ఎప్పుడన్నా ఫైట్ చేసుకున్నారా? లేకపోతే భూమి తగాదాలు ఉన్నాయా? లేక జగన్మోహన్ రెడ్డి మీరు పక్కన పుట్టి కొట్లాడుకున్నారా? మరి ఆయన మాత్రమే ఎందుకు మాట్లాడే? ఆయన అయితే అంతగా ఆడ మాట్లాడి వచ్చిన తర్వాత వాళ్ళు అంతగా తిట్టినప్పుడు వాళ్ళని మాట్లాడలేదే. ఇదే కేసీఆర్ ను ఒకసారి ఏదో మాట్లాడితే కేసీఆర్ అండి ఎవరు చిన్న సినిమా యాక్టర్ అంటే నేను ఎవడో చూడలేదు, కొట్టే 1000 ముక్కలు అవుతాడని. మరి అప్పుడు ఆయన మాట్లాడలేదే? మాట్లాడొచ్చు కదా. అక్కడ ఎందుకు మాట్లాడరు? అక్కడ మన ప్రాపర్టీస్ ఉన్నాయి, మన ఇబ్బందులు ఉన్నాయి, మన సమస్యలు ఉన్నాయి. అక్కడ మనం మాట్లాడము. ఇక్కడే సమస్యలు లేవు, సంబంధాలు లేవు కాబట్టి మనం మాట్లాడతాం. ఇక్కడ మరి మాట్లాడిన వ్యక్తులు అక్కడ కూడా మాట్లాడిండొచ్చు కదా. అక్కడ ఎందుకు మాట్లాడలేదు అంటున్నా. అదే ఒకటి. రెండోది, ఇప్పుడు ఆయమ్మకి సబ్జెక్టు తెలిసి మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ తెలంగాణలో అడిగితే పోయేది ఏంటండి, ఏడు అడిగితే వచ్చే నష్టమేముంది? ఆడడిగినా కూడా పెద్ద నష్టమేం లే. కాకపోతే ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసింటారు. ఇప్పుడు తెలంగాణను విడదీసి వేరే రాష్ట్రంగా వేరే దేశంగా చేయమని చెప్పి ఏమి